హాయ్ అండి, నేను మీ అరుణ. ఈరోజు మనము తెలంగాణ స్పెషల్ ఆవకాయ పచ్చడి పెట్టుకుందాము. ఈ ఆవకాయ పచ్చడికు నేను చెట్టు నుంచి తెంపిన కాయలను శుభ్రంగా కడిగి తుడిచి ఫ్యాన్ గాడుపుకు ఆరబెట్టాను. కాయలు ఆరిన తర్వాత మా వారితో ఇలా కాయలను కట్ చేయించుకుంటున్నాను. ఈ మామిడికాయలు కట్ చేసి కత్తి మార్కెట్లో దొరుకుతుందండి. మీ దగ్గర లేకపోతే మీరు కూడా తెచ్చుకొని ఇలా కట్ చేసుకొని ఒక్కొక్క ముక్కను నేనైతే శుభ్రంగా తుడిచి ఒక బేసన్లోకి వేసుకుంటున్నాను. జీడి కానీ సన్నటి పొర కానీ లేకుండా అన్నీ బేసన్లో వేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడయ్యాక ఇందులో ఆయిల్ తీసుకుంటున్నాను. పల్లి ఆయిల్ తీసుకుంటున్నాను. నేను కేజీల్లో చెప్పాలంటే 750 గ్రాముల పల్లి ఆయిల్ తీసుకున్నాను. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులో నుంచి 2 గరిటెల నూనె పక్కకు పెట్టాను. అది ఎందుకు పెట్టానో మీకు తర్వాత చెప్తాను. ఆయిల్ హీట్ అయ్యాక 2 స్పూన్ల ఆవాలు వేసుకోవాలి, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు. స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకోవాలి. హైలో పెట్టినట్టయితే పల్లి నూనె కదండి, జల్దీ పొంగి కిందికి వెళ్ళిపోతుంది, మంట వస్తుందండి. అందుకని ఫ్లేమ్ని ఎప్పుడైనా మీడియంలో పెట్టుకొని ఇలా మొత్తము ఫ్రై అయ్యాక ఇందులో మనము ఒక చెటాకు ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఈ ఎల్లిపాయలు వేయడం వల్ల అక్కడక్కడ పచ్చడిలో మనకు ఎల్లిపాయలు తలిగిన కొద్దీ టేస్ట్గా ఉంటాయండి. ఈ ఎల్లిపాయలు వేసిన వెంటనే మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్గా ఉంటుంది కనుక ఎల్లిపాయలు అందులో ఫ్రై అయిపోతాయి, లేదంటే స్టవ్ మీద పెడితే మాడిపోతాయి. ముందే నేను ఒక 100 గ్రామ్ ఎల్లిపాయలను పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఆ పేస్టును గోరువెచ్చగా ఆయిల్ ఉన్నప్పుడు ఈ పేస్టును వేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలండి. కలిపి పెట్టిన ఆయిల్ను పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనము మామిడికాయ ముక్కలను తీసుకుందాము. ఈ మామిడికాయ ముక్కలు పిక్క తొక్కు అని కూడా అంటారండి. దీన్ని ఒక్క తొక్కు కూడా పెట్టుకుంటారు. నేనైతే పిక్క తొక్కు పెట్టుకుంటున్నాను. దీంతో 2 చెంబుల మామిడికాయ ముక్కలు తీసుకుంటున్నాను. దీంతో 2 చెంబుల మామిడికాయ ముక్కలు 1 కేజీ ముక్కలండి ఇవి. నేనైతే దీంతో కొలిస్తే నాకు 2 కేజీలు వచ్చినాయండి. దీంతో ఇలా మొత్తం ముక్కలను తీసుకున్న తర్వాత ఇందులో నేను ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని, నేను ఆయిల్ తీసి పెట్టానని చెప్పాను కదండి, ఆయిల్ను ఇందులో వేసుకొని కలుపుతున్నాను. గోరువెచ్చగా ఆయిల్ తీసి పెట్టాను కదా ముందే, ఈ ఆయిల్ ఇందులో వేసి కలపడం వల్ల ఒక్క అనేది 1 ఇయర్ పాటు గట్టిగా ఉంటుందండి, ఫ్రెష్గా నిల్వ కూడా ఉంటుంది. ఇలా కలపడం వల్ల ఈ ట్రిక్ మీరు అస్సలు మరవకూడదు. మ్యాంగో పచ్చడి పెట్టినప్పుడు కంపల్సరీ ఇలా కలిపి పక్కకు పెట్టుకోవాలి. నేను 200 గ్రాము కారం పొడి తీసుకుంటున్నాను. కేజీ లెక్కల్లో అయితే చెంబుతో పావు తీసుకుంటున్నానండి. ఈ తీసుకున్న కారం పొడిని ఆయిల్లో వేసుకోవాలి. ఇందులోనే నేను 1/2 కప్పు సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. 1/2 కప్పు అంటే ఈ చెంబుతో అండి, అంటే ఇది 150 గ్రామ్ సాల్ట్ ఉంటుంది. ఇందులోనే నేను ముందే వేయించి పౌడర్ చేసి పెట్టుకున్న మెంతి పౌడర్ అండి ఇది. దీంతో నేను 2 స్పూన్ల మెంతి పౌడర్ వేసుకున్నాను. ఇది జీలకర్ర పౌడర్ వేయించి పెట్టింది. దీన్ని కూడా నేను 2 స్పూన్స్ వేసుకున్నాను జీలకర్ర పౌడరు. ఇందులోనే ఆవ పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ఈ ఆవాల పౌడరు నేను మొత్తము 6 స్పూన్లు వేసుకుంటున్నాను. కేజీకి నేను 6 స్పూన్ల ఆవాల పౌడరు వేసుకుంటున్నాను. ఆవకాయ తొక్కు అంటారు కదా, అందుకని నేను ఆవ పిండి ఎక్కువ తీసుకున్నాను. ఈ ఆవాల పిండి వేయించకూడదండి, పచ్చిది మాత్రమే వేసుకోవాలి. ఎండలో పెట్టి పౌడర్ చేసి వేసుకోవాలండి. ఇదంతా మసాలా కలిపిన తర్వాత మామిడికాయ ముక్కల్లో వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల ముక్కలకు మసాలా అనేది మంచిగా పడుతుంది. మొత్తం కలిపాక ఈ ముక్కలు మంచిగా కలిసేంతవరకు కలుపుకోవాలండి. ఇలా కలిపి పెట్టిన ముక్కలను ఒక జాడి కానీ లేదంటే సీసా బాటిల్లో కానీ లేదంటే ప్లాస్టిక్ బకెట్లో కానీ పెట్టుకోవచ్చండి.
పైనుంచి కొన్ని పొట్టుతో ఎల్లిపాయలను వేసుకుంటున్నాను. ఇలా పొట్టుతో ఉన్న పచ్చి ఎల్లిపాయలను వేసినట్టయితే మనము పచ్చడి వేసుకొని తినేటప్పుడు ఈ ఎల్లిపాయ మన పంట కింద వంటే ఎంతో టేస్ట్గా ఉంటుంది. నేను కలిపి పెట్టిన మామిడికాయ ముక్కలను నేను ఒక ప్లాస్టిక్ బకెట్లో వేసుకుంటున్నానండి. ఇది ప్లాస్టిక్లో చాలా మంచి క్వాలిటీ అండి. ప్లాస్టిక్లో కొన్ని స్మెల్ వస్తాయి, అలాంటి బకెట్లో వేసుకోకూడదు. ఇలా మొత్తం బకెట్లో వేసుకున్న తర్వాత నేను ఇలా గంటతో అదిమి పట్టినట్టయితే ఆయిల్ అనేది మంచిగా ఊరుతుందండి, మసాలా అనేది పడుతుంది. ఇప్పుడు డక్కన్ పెట్టేసి 3 days వరకు పక్కకు పెట్టుకోవాలి. మా అమ్మ ఎప్పుడైనా బొట్లు పెట్టి పచ్చడకు కొత్త పచ్చళ్ళు పెట్టినట్టయితే ఇలా బొట్లు పెట్టి పెడుతుందండి. అందుకే నేను కూడా మా అమ్మ పెట్టినట్టే ఇలా బొట్లు పెట్టేసి పచ్చడి జాడిని పక్కకు పెట్టేశాను. మా పిల్లలు ఎదురు చూస్తున్నారు, అన్నం ఎప్పుడు కలిపి పెడుతుంది మమ్మీ అనేసి. వేడివేడి అన్నంలో ఈ మసాలా కలిపినట్టయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మామిడికాయ పచ్చడి కానీ టమాటా పచ్చడి కానీ ఏ పచ్చడి పెట్టినా పిల్లలు ఇలా తింటే వాళ్ళకు చాలా ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటుంది ఈ రైస్. మీరు కూడా ఈ విధంగా పచ్చడి పెట్టాలనుకుంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ రూపంలో ఎలా ఉందో తెలియజేయండి. తప్పక ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఈ పచ్చడి అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు. నేను 3rd day రోజు చూపెడుతున్నాను, పచ్చడి కలిపి చూపెడుతున్నానండి. నాకు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయండి. మీకేమన్నా ఉప్పు తక్కువ ఉన్నట్లయితే, ఆయిల్ తక్కువ ఉన్నట్టయితే ఈ టైంలో వేసుకున్నట్టయితే పచ్చడి అనేది సెట్ అవుతుందండి. మధ్యలో వేయకూడదు. అంతేనండి, మామిడికాయ ఆవ పచ్చడి రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ. చూసారు కదా ఫ్రెండ్స్, మా అమ్మ చేసిన మామిడికాయ ఆవ పచ్చడి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.